Day 4, second one. What are the complications of artery classifications? How to manage it అని కనుక తీసుకుంటే కాంప్లికేషన్స్ ఆర్టరీ స్టిఫ్ అండ్ నారో, హార్ట్ అటాక్స్ రావచ్చు, స్ట్రోక్స్ రిస్క్ ఉంటుంది, లెగ్ పెయిన్ కావచ్చు, అల్సర్స్, హై బీపీ, హై స్ట్రెయిన్, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి ఉంటుంది. సో వీటిని ఎలా మనం మేనేజ్ చేయాలి అని కనుక తీసుకుంటే జంక్, ఫ్రైడ్ షుగర్ ఫుడ్స్ ఇవన్నీ కూడా స్టాప్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా మనం తీసుకుంటున్న డైట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ కావచ్చు, హోల్ గ్రెయిన్స్, నట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని స్టాప్ చేయాలి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా డాక్టర్ అండర్టేక్లో వాళ్ళు చెప్పినట్లు మెడిసిన్స్ అనేది యూస్ చేసుకోవాలి. డైట్ పరంగా కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అనేది ఉండాలి. సో వీటిని ఎలా ఈ క్లాసిఫికేషన్స్ అనేది ఒక్కసారి వస్తే రివర్స్ చేసుకోవడం చాలా కష్టం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మన డైట్ని ప్రాపర్గా కనుక మెయింటైన్ చేసుకోగలగడం అని అంటే ఈ ప్రాసెసర్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ స్టాప్ చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకుంటూ ఇవన్నీ కనుక మెయింటైన్ చేయగలిగినామంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కనుక ఆప్టిమల్ 4 పిల్లర్స్ కనుక మెయింటైన్ చేయగలిగితే వీటిని కంట్రోల్ చేసుకొని రివర్స్ చేసుకోవడం అనేది చాలా ఈజీ.